వారు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పెద్ద ఆయనకి అన్ని రకాల గౌరవం ఇచ్చాం. స్థానికంగా జరిగిన చిన్న సమస్యతో వారు పంచుకొని పార్టీ వదిలినారు. ఇంత పెద్ద సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర నాయకుడు ఏ నాయకుడినైతే అవినీతి ఆరోపణలపై విమర్శించినాడో, ఏ పార్టీనైతే ఇన్నేళ్లుగా కర్పూరపడుతూ వచ్చినాడో, ఏ నాయకుడు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే విమర్శించిన దాంట్లో విపరీతమైన అవినీతి జరిగిందని చెప్పినాడో, ఆ నాయకుడు చెంతను చేరి ఆ నాయకుడు రావాలని ప్రజలు కోరుకుంటున్నారంటే ప్రజలు నవ్వుకుంటాం. ఇప్పటికీ మాకు జీవన్ రెడ్డి గారి పట్ల గౌరవం ఉంది. పెద్ద ఆయన సుదీర్ఘం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ వారు పోయిన పార్టీ ఆయన తప్పు చేశారనే మాట మాత్రం చెప్పక తప్పదు. ఆయన లెక్కలతో సహా తీసి టీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో ఈ రకంగా అవినీతి జరిగిందని నాకన్నా ఎక్కువగా పెద్దగా లెక్కలతో సహా చూపినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు. అలాంటి పార్టీకి మళ్ళీ జీవన్ రెడ్డి గారు పోవడం అనేది జగిత్యాల ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. మాకు కూడా అర్థమవుతుంది. ఎట్లా కంపారిజన్ ఇచ్చారు? నేను మాట్లాడినా తర్వాత మీరు ఎట్లా ఆలోచిస్తుందని చెప్పారంటే దాన్ని కంపెనీ ఇచ్చారు. రాత్రి బాగా వైరల్ చేస్తే రాత్రి 10:30 మహేష్ గౌడ్ పంపించింది. బీసీ మహేష్ గౌడ్ ఏంటన్నా నన్ను టార్గెట్ చేపిస్తున్నావు అని చెప్పారు. మహేష్ గౌడ్ కాంగ్రెస్ టీడీపీ టీడీపీ అంటే అందరు మర్చిపోయిన నన్ను ఏవేది పోటీ పెట్టిండు. దాని ప్రభావం 2009లో అనుభవించింది. 2006, 2008 రెండు ఎన్నికల ఎన్నికల్లో కేసీఆర్ పోటీ తెలంగాణ డిగ్రీగా మొదలుపడ్డది. 8 అయితే ఈయన సాగరం పడిపోయింది. ఇలా అప్పుడే టీడీపీ టీఆర్ఎస్ కలిసి టీడీపీ టీఆర్ఎస్ కలిసి ఆయన ఓటు బ్యాంక్ 20,000 ఉంటుంది. మన ఓటు బ్యాంక్ 20,000 ఉంటుంది. 5,000 ఓటు బ్యాంక్ అయితే టీఆర్ఎస్ కన్వర్ట్ చేశారు. బస్సులో పోయింది ఓటే మీద ఎలక్షన్ ఎట్లా చూస్తుందని చెప్పాను. అంటున్నాను 2009 ఎలక్షన్ ఓడిపోవడం కారణం యాంటీ తెలంగాణ కేసీఆర్ పోటీ చేయాలి కల్లా ఎవడని తెలంగాణ వ్యతిరేక అనుకుంటారు కదా.